హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి. ఇది మెయిన్ పిల్లలకి ఇమ్యూనిటీని పెంచే రెసిపీ అనమాట. కరోనా థర్డ్ వేవ్ వస్తే అది పిల్లలపైనే మెయిన్ ఉంటుందని చాలా న్యూస్ వింటున్నాం కదండి. మరి ఇలాంటి టైంలో పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా హెల్తీగా ఉండేలాగా చూసుకోవాలి కదా. ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఇమ్యూనిటీని పెంచే లడ్డు రెసిపీ అండి. రోజుకు ఒక లడ్డు తింటే చాలు వాళ్ళకి అన్ని విటమిన్స్ ఇంకా మినరల్స్ అందేస్తాయి అన్నమాట. చాలా చాలా మంచిదండి, చాలా బలం అన్నమాట పిల్లలకి. మరి ఈ లడ్డూని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. నువ్వుల్ని లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా. నువ్వుల్లో చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి 1 గ్లాస్ పాలు తాగితే వచ్చే కాల్షియం కన్నా 100 గ్రాముల నువ్వుల్లో ఉండే కాల్షియం చాలా ఎక్కువ అనమాట. అదేవిధంగా దీనిలో ప్రోటీన్, ఫైబర్ అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి. పిల్లలకి ఎముకలకి చాలా మంచిది. ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదండి, అవిసె గింజలు 1/2 కప్పు వేసుకోవాలి. ఈ అవిసె గింజలను కూడా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. అవిసె గింజల్లో హై క్వాలిటీ ప్రోటీన్ కలిగి ఉంటుందండి. అలాగే ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా చాలా చాలా పోషక విలువలు ఉంటాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని కూడా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక 20 నుంచి 25 వరకు బాదం పప్పులు వేసుకోవాలండి. ఈ బాదామును కూడా దోరగా వేయించుకోవాలి. బాదాం గురించి మీకు అందరికీ తెలుసు కదండి. రోజు బాదాం తీసుకుంటే చాలా రోగాలకి దూరంగా ఉండొచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. బాదాంలో వైటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. చాలా ఎనర్జీని ఇస్తుందండి. ఒక 6 నుంచి 7 బాదం పప్పులు తింటే కనుక రోజుని. అలాగే ఇమ్యూనిటీ సిస్టాన్ని ఇంకా పెంచుతుంది. మెటాబాలిజంకి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఎముకల్ని బలంగా ఉండేలాగా చేస్తుంది. రోజు బాదం తీసుకుంటే మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ బాదాంను కూడా ఇలా వేయించుకున్న తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. ఫస్ట్ బాదాంని జార్లో వేసి పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నువ్వుల్ని, అవిసె గింజల్ని కూడా కొంచెం కొంచెంగా వేసి బ్యాచెస్ వైజ్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని పక్కన ఉంచుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. బెల్లంలో కూడా మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. మెయిన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే ఎక్కువ ఐరన్ కలిగి ఉంటుంది. నర్వస్ సిస్టాన్ని బాగా పనిచేసేలా చేస్తుంది. ఇంకా స్కిన్ ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. అలాగే రోజు చిన్న బెల్లం ముక్క తినడం వల్ల డైజెషన్కి కూడా చాలా మంచిదండి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అన్నం తిన్న తర్వాత అంత బెల్లం ముక్క తినండి, బాగా అరుగుతుందని. రోజు చిన్న బెల్లం ముక్క తింటే చాలా మంచిదన్నమాట. బెల్లాన్ని కరిగించాలండి. అలాగే మనకి తీగపాకం రావాలి. ఇక్కడ చూపించిన విధంగా ఒక తీగపాకం రావాలన్నమాట. లైట్గా వస్తే చాలు, మరీ బాగా ముద్రపాకం అవసరం లేదు. లైట్గా ఇలా ఒక తీగలాగా పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకంలో గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముద్దని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారనివ్వాలి. మనం పట్టుకోగలిగే వేడి ఉండాలన్నమాట. తర్వాత దీనిలో 2 నుంచి 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. పిల్లలకి ఎంత నెయ్యి పెట్టినా మంచిదే. నెయ్యిలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఐ హెల్త్ బాగుండేలా చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఎముకలకి చాలా మంచిదండి.
పిల్లలకి ఎప్పుడన్నా దెబ్బలు తగిలినా అవి త్వరగా మానిపోయేలా చేస్తుందన్నమాట. అదేవిధంగా పిల్లలు చక్కగా బరువు పెరుగుతారు నెయ్యి తరచూ తింటే. నేను ఇక్కడ చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్లో ఒక్కొక్క దానికి చాలా చాలా పోషక విలువలు ఉన్నాయండి. ఇవి పిల్లలు రోజు తినే ఆహారంలో దొరకపోవచ్చు, కానీ ఈ లడ్డు ఒకటి తింటే మాత్రం చాలన్నమాట. వాళ్ళకి అన్నీ అందిస్తాయి. ఓవరాల్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. నెయ్యి వేసుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని చక్కగా ఉండల్లాగా చుట్టుకోవాలి కొంచెం వేడి మీదే. అంతేనండి, ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు రెడీ. ఈ లడ్డు కేవలం పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఒక్కొక్క లడ్డు తినొచ్చు అన్నమాట. చాలా చాలా మంచిది. మరి మీరు కూడా తప్పకుండా చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.